నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. అందరికీ నమస్కారం. ఇవాళ కొండారెడ్డిపల్లి గ్రామం, వంగూరు మండలం, అచ్చంపేట నియోజకవర్గం ఉన్నాం. ఇవాళ నేను, నాతో పాటుగా గౌరవనీయులు కేవీ రెడ్డి గారు, అదేవిధంగా బాలాజీ ఠాకూర్ గారు, కృష్ణారెడ్డి గారు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మరి విషయం ఏమిటంటే, నిన్న ఈ గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు మరి సాయిరెడ్డి గారు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అది విన్న వెంటనే మేమంతా చాలా బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. అది జరగడం, దానికి మేమంతా కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. జరగకుండా ఉంటే మంచిగా ఉంటుండే అనే భావన కూడా మా లోపల ఉంది. సరే, ఏది ఏమైనా ఆ సంఘటన అట్లా పెట్టి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ఇక్కడ ఈ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఈ శవరాజకీయం చేయడం అనేది ఇది అసలు అత్యంత దారుణమైన విషయం. మొన్న రాత్రేమో గువ్వల బాలరాజు ఆయన ఏదేదో మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండో ప్రజలకు ఆయన గురించి అవన్నీ విషయాలు కూడా తెలుసు. మరి వాళ్ళ కేటీఆర్ గారు ఇక్కడ చూడకుండా, ఈ పరిస్థితులను చూడకుండా, అర్థం చేసుకోకుండా ఎవరో చెప్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి అంత పెద్ద నాయకుడు, మాజీ మంత్రి, వాస్తవాలు గ్రహించి మాట్లాడాలి. ఒకటి, కొండారెడ్డిపల్లిలో ఆ సాయిరెడ్డి గారి ఇంటికి తూర్పు భాగంలో 30 నుంచి 40 ఫీట్ల సీసీ రోడ్డు ఉంది. దానికి పడమర భాగంలోనే ఒక బొంద ఉండే. ఆ బొంద పక్కన నుంచి దిడ్డి దర్వాజా నుంచి వాళ్ళు నడిచేవాళ్ళు. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పుట్టిన ఊరుకు మంచి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఆ ఊరు రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 4 లైన్ రోడ్డు కానీ, మోడల్ గ్రామ పంచాయతీ కానీ, అదేవిధంగా మోడల్ బీసీ కమ్యూనిటీ హాల్ కానీ, తర్వాత బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ అదొకటి. తర్వాత ఏదైతే ఇక్కడ యాదయ్య అని ఒక సోల్జర్ ఉండే, ఆయన చనిపోయిండు, ఆయన పేరుతోటే యాదయ్య స్మారక లైబ్రరీ. తర్వాత అక్కడ ఉన్నటువంటి లైన్స్ అని షిఫ్ట్ చేయడం, సీసీ రోడ్లు, సైడ్ ట్రైన్స్, బ్రిడ్జ్లు, ఇవన్నీ కలిపి 270 కోట్ల రూపాయలు ఈ మండలానికి కేటాయించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు చేయలేని విధంగా పుట్టిన ఊరుకు చేయాలని చెప్పి చేస్తే కేటీఆర్ గారు ఇవన్నీ ఆయనకు తెలుస్తలేదు. ఆ చనిపోయిన వ్యక్తి పైన రాజకీయం చేయడం కోసం ఆయన ఆ సాయిరెడ్డి అనే వ్యక్తి వారి మెయిన్ రోడ్డు అంటే మెయిన్ దర్వాజకు అడ్డంగా గోడ కట్టిండ్రు. గోడ కట్టి ఇంట్లోకి పోవడానికి ఎక్కడ వీలు లేకుండా గోడ కట్టడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయిందని ఒక అబద్దం మాట చెప్పారు. మరి అబద్దమే చెప్పకుండా రకరకాల మాట్లాడారు. కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ వరకు భూ కబ్జాలు చేసిండు, దౌర్జన్యం చేసిండు, వాళ్ళల్లాక్కున్నాడు, వీళ్ళల్లాక్కున్నాడని ఒక ఊకదంపుడు ఉపన్యాసం దంచిండు. నేనేమంటున్నంటే, నేను అచ్చంపేట ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒకటే సవాల్ చేస్తున్నా కేటీఆర్ గారు, నీవు రా, నువ్వు చెప్పినట్టుగా ఆ మెయిన్ రోడ్డు అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డుకు మెయిన్ డోర్కు అడ్డం కట్టిన గోడని చెప్తున్నావు కదా, అది వచ్చి చూపి. ఒకవేళ ఆ గోడ చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ చూపించలేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి.